నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అదానికి రెడ్ కార్పెట్ వేసి సీఎం రేవంత్ శుద్ధపూస మాటలు. 1000 కోట్ల ఒప్పందాలు ఎందుకు రద్దు చేయడం లేదన్న కేటీఆర్. ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్ను అడ్డుకోవడం దురదృష్టకరం. రేవంత్ సర్కార్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్న ఎమ్మెల్సీ కవిత. ఆసిఫాబాద్ జిల్లా దాబాలో ముగిసిన శైలజ అంత్యక్రియలు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజన సంఘాల ఆందోళన. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై నిరసనలు. సంయుక్త కిసాన్ మోర్చా, ట్రేడ్ యూనియన్ల ప్రదర్శనలు. నిర్మాణాత్మక చర్చలతోనే చట్టసభల పవిత్రత పెరుగుతుందన్న రాష్ట్రపతి. గందరగోళం సృష్టిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు కలుగుతుందని హెచ్చరిక. ఏక్నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం లేదా కేంద్ర మంత్రి పదవి చాలు. మళ్లీ ముఖ్యమంత్రి పదవి ఆశించవద్దన్న రామ్దాస్ అథవాలే.